తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే దొంగలంజ కొడుకురా నువ్వు. నిన్ను అసలు ఏంది బావా ఈ లొల్లిలు? పిచ్చి లేస్తాంది. ఈ లొల్లిలు ఎక్కడ పోతే అర్థమైతలేదు. ఇటు మా అవ్వ చెప్తున్నావు, మా వింటలేదు. మీ అయ్యేమో అర్థం చేసుకుంటలేడు. అసలు ఏంది ఈ కథ? ఈ లొల్లిలను మనమే ఆపాలి బావా, లేకపోతే పానాల మీదకి వస్తాయి. అట్లనే కడుపులో పెట్టుకుంటావా? తీసేయవా ఇక? ఎట్లయితే భూమి వేన బాధ కంటే నన్ను మోసం చేసి మా నాన్నతో భూమి రాంచుకుని చూడు మా అక్క, ఆ బాధనే నా గుండెను కదిలిస్తుంది. మీ అక్కకైనా కొంచెం గురత్వం ఉండాలి. మీ బావలేకపోయినా కానీ ఎంత మంచిగా చూసుకున్నావు మీ అక్కను. అవో బియ్యం జరుగుతాను అత్తమ్మ, అట్లా పోతావా? నాకు అట్లా అంటే మస్తు ఇష్టం అత్తమ్మ. అయినా నా ఇష్టాలని మస్తు తెలుతా నీకు, మా అవ్వ కన్నా తెలివి. మామా ఏమైంది మామ గట్లా కూర్చున్నావు? మా అవ్వ బువ్వ వండకుండానే పనికేయింది. బాగా ఆకలి అవుతుంది అత్తమ్మ, కొంచెం ఏమన్నా ఉంటే తీసుకురావా? మామా ఆమ్లెట్ పోయిందే. కాలేజీకి అయింది. నేను లేకుండా కాలేజ్ ఎట్లా పోయింది మామా? రోజు నేనే కదా దించొచ్చేది. నా బిడ్డని ఎవరు దించాల్సిన అవసరం లేదు, బస్కేంది అది. ఏంది మామా గట్లా మాట్లాడుతున్నావు? చేసిందంతా చేసి ఏం ఎరుగని లెక్క కూర్చున్నావా? మీకు మాకు ఎన్నడికి బంధం అయిపోయింది. అసలు ఏమైంది మామా? అత్తమ్మేమో సప్పుడు ఎత్తలేవు, నువ్వేమో గరానికి వస్తావు. అసలు ఏమైంది మామా? నాకేం అర్థమైతలేదు. ఏం సప్పుడు ఏమంటారు రాజు? మీరు వేసింది ఏమన్నా చిన్న పనా? పానలు పోయే పని చేసిళ్ళు. మేమేం చేసినాం అత్తమ్మా? ఇక ఆపు రాజు, నీకు దండం పెడతా, ఇక్కడి నుంచి పో. అవా మా వాళ్ళ ఇంటికి పోతే పొమ్మని వెళ్ళగొడతారు, లొల్లి ఇట్లా పెట్టుకున్నావానే? ఓసి నీ పాపం పాడగాను, వాళ్ళకు నాకేం లొల్లిరా? మరి ఏమైంది? మనం ఏమో చేసినట్టు మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి పోతే బంధం తగ్గిపోయింది అది అని మాట్లాడతారు. ఏమైంది? ఏం చేసినావు? నాకేం ఎరకరా, నువ్వు ఇట్లా లొల్లి పెట్టుకున్నావు ఏందో? అరే నేను ఎందుకు లొల్లి పెట్టుకుంటానే, నాకేం అవసరం? అరే మాయి అవ్వా, మన తాత నీ మీద పట్టేసిండ భూమి? ఎకరం చేసిండు. ఎందుకురా? ఎప్పుడు చేసిండే?
తాత బతుకుండంగా చేసిండు, సంవత్సరం దాటింది. నీ పేరు మీదకి భూమి పట్టయింది. మామ తెలుసా నీ ముచ్చట? తెలియదు, ఎందుకురా? ఇగో నీ పేరు మీద భూమి పట్టయినట్టు పోస్ట్ వచ్చింది. అయిందారా? అవుతుందో కాదని నేను సంవత్సరం నుంచి టెన్షన్ పడతానా. చల్, టెన్షన్ లేదు గింక్షన్ లేదు. రేపు పొద్దున మా పేరు మీద పట్టేయాలి నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా బాడకావు? నీకు కొద్దిగానైనా తెలివి ఉన్నదారా? అని పట్ట చేస్తే నువ్వు ఎట్లా బతావురా? బతుకుడు ఎట్లైనా బతకచ్చు. భూమి లేనోడు బతుకులేడా? పైసలు లేనోడు బతుకులేడా? రేపు పొద్దున వాళ్ళ మీద పడి వాళ్ళది మనకెందుకే? నీకేమెరకరా బాడకావు? చిన్నప్పటి కాంచెలి నేను కట్టం చేయించుకున్నా. వాడు కట్టం చేసింది ఇట్లా నేనేమన్నా పట చేయించుకున్నా అనరా? నువ్వు కట్టం చెప్తే కొన్నది నిజమే కావచ్చే, కానీ నీకు పెళ్ళైనప్పుడే ఆ హక్కు కోల్పోయినావు. వాళ్ళకి ఎప్పటిలాగా కలిసి ఉన్నావు. ఎందుకే మనకు లొల్లీలు? వాళ్ళు ఇయ్యాల కాకపోతే రేపు మాట్లాడతారు. భూమి వద్ద దొరుకుతుందారా? ఏం మాట్లాడుతున్నావురా? తెలివి ఉందా నీకు? అవ్వ వాళ్ళకి రాసి ఆ దొంగ భూమి మనకెందుకే? ఎప్పటిలేక మంచిగా కలిసి ఉందాం. నాకు రాళ్ళు చెప్తున్నారా బాడకావు? నీకేమెరకరా? సపరేకుండు. అగో ఈ మనిషి ఎటు వేయండి పొద్దుగా లేచి చెట్టు కింద కూడా లేడు. ఓ మనిషి గీడేం చెప్తాను? పరదలు కడుతున్నానే. కట్టిన కడికి చాలు కానీ కట్ట కింద పొలం కాడికి పోదాంపా. ఆ కొయ్యకాళ్ళకి నిలబెట్టాలి. ఇంకెక్కడిది కట్ట కింద పొలమే? ఆ పొలం గంగలవా భూమి గోదర్లవా మన పురాణంలో మన్నువాడే. ఎప్పుడో మా అయితే రాయించుకుంది కదా మా అక్క. అయినోళ్ళను కానులను దగ్గర తిస్తే గట్లే ఉంటది అయ్యా. అల్లున్న బంగారు కొండ అంటివి, అక్క నా ప్రాణం అంటివి. మన కొంప ముంచేదాకా తెలియలేదాయే. అయినా మన పొలం మనం దున్నుకుందాంపా. మీ అయ్య మీ అక్క పేరు మీద రాపించినంత మాత్రాన మీ అక్క అవుతుందా? మన పొలం అవుతుంది. ఎవరు అడ్డమాత్రో చూద్దాంపా. ఓ పోరి తమ్ముని తీసుకొని రా, అందరికందరం పొలం కాడికి పోదాం. మన భూమి గవలకి ఎట్లయితుంది? అందరికందరం పోయి సాపు చేద్దాం పాలి. అమ్మా ఉరుకులాడితే నడుతుందా అనే? వట్టిగా లొల్లిళ్ళు అవుతాయి. జర నిమ్మలంగా కూర్చొని మాట్లాడదామే. లొల్లీలు అయితాయా? లొల్లీలు అయితే ప్రాణం పోతుంది. వాళ్ళకి మనకు బంధుత్వాలు తెగిపోయే. వాళ్ళ వల్ల మనం ఎవరమో పోదాం అందరం కలిసి. లత, మన బుజ్జి చెప్పింది కూడా కరెక్టేనే. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగిందో తెలుసుకోని లొల్లుకోతే ఎట్లా చెప్పు? అసలు ఏం జరిగిందో మా అక్క తెలుసుకుంటా. ఎందుకంటే మా అక్క అట్లాంటిది కాదు. ఇంకా తెలుసుకునేది అయ్యా. మీ అయ్యని మెల్లగా నానబెట్టింది, పట్ట వేయించుకున్నది. అప్పుడేదో మా అయ్య నాది కోపంతో రాసిచ్చినట్టుండే. నా అక్క అసంటే కాదు. ఇప్పుడు దాన్ని నా పేరు రాయమని అడుగుతుంది. ఛీ, ఇంత జగనే మీ అక్క మీద ప్రేమ పోతలేదు. రాయ బుజ్జిదా, ఈయన మారాడిగా. అనే చిట్టి హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చిరే? నేను అక్క నిన్న రాత్రి వచ్చిన. అనే చిట్టి హైదరాబాద్ లో ఫ్లైట్లు కిందికి వెళ్ళిపోతాయి అట కదని. అవునక్క, నేను బిల్డింగ్ మీద ఉన్నప్పుడు నాకు తాకుతాయి అని భయం అవుతుంది. నైసి గిడికి పోయి మేకపిల్లలకు ఆగువేద్దాం పావి. సరే అక్క. చిట్టి అమ్మున్నారా? ఇంటి అనుకుంది మా బట్టలు వింటాను. అక్క అక్క ఏంద్రా తమ్మి? అక్క, ఇదేనా పద్ధతేనా? అయ్యాట నా కోపం తిని పట్ట చేయవచ్చు. పట్ట చేయకు నీ తమ్మునికి అడగలదానే? దానిలో తప్పే ఉందిరా తమ్మి. నేను చిన్నప్పటి కాంచేలి పుట్టారు కట్టం చేసిన. నాకు కోట్లున్నాయా లక్షలున్నాయిరా? నా బిడ్డకేం లేదని మా నాయన ఎకరం భూమి నాకు ఇచ్చిండు. నీవి నా కోపంగా కాదురా. అక్క, ఒక్క మాట చెప్తే కాదందనా? నీకేనాడే నేను తక్కువ చేసినా? అయ్యేదో నా మీద కోపంతో నీకు రాసిస్తే నువ్వెట్లు ఉంచుకుంటావు అనుకునేవే? అదంతా కాదక్క. ఆ భూమి నా పేరు రాయి, ఎప్పట్లో కలిసి ఉందాం. నీకేదంటే అది పెడతా. గట్ల కాదురా తమ్మి. నీ పేరు విన 3 ఎకరాలు ఉండే. నా గుంట నున్నాదిరా. నాకు గుంట భూమి లేదని అయ్యా నాకు ఎకరం భూమి రాసిచ్చిండు. ఆ ఎకరం నా పేరు విని ఉండని. నువ్వు పంట పండించుకో. నాకు పొట్టమన్నం గిన్ని బియ్యం పోయిరా. అది కాదు అక్క, ఆ భూమి నా పేరు రాయి. నువ్వు అన్నట్టు బియ్యం పోతా, మీ అందరిని మంచి చూసుకుంటా. కూడలు పెళ్లి కూడా చేస్తానే. గట్లెట్లిస్తారా భూమి? నా బిడ్డ పెళ్లి నేను చేసుకోనా? నాకు గాయంతో బలం లేదా? అక్క, బాగా ఆలోచించుకో. ఆలోచించుడే ఉన్నదిరా. నేను రాసియా. బతుకుపోయిగా బతుకు. నా భూమి చేసుకొని బతుకురుగా మీరు. బతుకుడే ఉన్నదిరా.
నేను కట్టం చేస్తేనే 4 ఎకరాల భూమి సంపాదించండు నాయన. నేనే కట్టం చేయకపోతే మీకు గుంట భూమి ఉండపోవు. చిప్ప పట్టుకొని అడక తిందురు. ఇక నువ్వే కట్టం చేసిన వాళ్ళు కట్టం చేయలేదు. ఇక ఆ ఇల్లు ఉంచుకో, భూమికి నువ్వు ఉంచుకో. చిప్పాటుకుని అడక తినట్టుగా అడక తినది. నీ భూమి నాకెందుకు, నీ ఇల్లు నాకెందుకు? నా అయ్య రాసిచ్చింది, నా భూమి నాకుంటే చాలు. సరే సరేనే, నా భూమి నాకు ఎట్లా రాదు నేను కూడా చూస్తుగా. నాకు తెలియకుండా మా అయ్యతోనే పొలం రాయించుకుందంటే మా అక్క ఎంత చూశారు కదా. అది ఓ మనిషి ఇక్కడ మాట్లాడినట్టు కాదు, అక్కడ పోయినాక కూడా మాట్లాడాలి. మీ అక్కను చూసి మెత్తవాడకు. ఎందుకు మెత్తపడతాను? నేను పొద్దుగా లొల్లి వేసిండే, నువ్వు నా వెనకత్త తెలుసు నీకు ఎంత లొల్లైందో. ఓ పోడా, నువ్వు కూడా లొల్లి పెట్టుకోకు. ఏదైనా ఉంటే బాపు మాట్లాడతాడు కానీ. గట్లెట్లుంటది బాపు? ఎవరన్నా అడ్డం వచ్చినానుకో అదే పొలం లేచి దొక్కుదాం. అరే మైగా అట్టిగా ఎగిరిత పడకు. ఏదైనా ఉంటే బాపు మాట్లాడతాడు కానీ. నేను మాట్లాడతా, మళ్ళీ కేసులు మనులు అంటారు, మళ్ళీ నీకు ఇబ్బంది అయితే. నేను మాట్లాడతా. బాపు ఇల్లు అవసరమాయే. ఎవరే నువ్వు కాసప్పుడేగా, నీకేం తెలియదు కానీ. బిడ్డ భూమి మనది, మనం ఎందుకు తీసుకురాదని చెప్పు. అట్టిగా అది ఎకరం అక్క అక్క నువ్వుకున్న కొద్దీ హుషారు చేస్తుంది. అది నేను ఎట్లా మాట్లాడి వేసా, ఘోరంగా మాట్లాడేది. నేను ఏనయ్యా అంటున్నది. ఎవరు అసలు వేసుకోపా. అగ చూసినావా ఆయనయ్య మీ అక్క పొద్దుగా నచ్చి గడ్డి కుప్ప ఎత్తాంది. నీళ్ళు పెట్టి దున్నదామనే. అమ్మ తోడే, నిన్న పొద్దుకే దొందరకు వార్నింగ్ ఇచ్చిన లొల్లి చేసిన. అయినా వచ్చిందంటే చర్తికే అంటే వాడు ఏం చేస్తాడు చూస్తా అని. అరే ఆ దగ్గరేసిన గడ్డి మూసి మన నీళ్ళు పెట్టి సాగుతాం పారా. బాయ్ బాబు, ఏదైతే చూసుకున్నాపా. అబ్బాబా బాబు, నువ్వు అత్తమ్మ కొంచెం జాలి పడకే. మంచి జాలి పడేంద్రా, ఇది మన పొలం. ఇది తీ కుప్పండి. అవునా అడదానా, మొగన్ని పిల్లలు వేసుకొని నా పొలంలోకి వచ్చి గడ్డ ఎరుతున్నావే. నా పొలంలోకి వచ్చడానికి నీకే వెతకారం. వానికి 3 ఎకరాలు ఇచ్చిండు, నాకు ఎకరం ఇచ్చిండు మా అయ్య. నా భూలకు మీరు అడిగేందుకు పడతారు. ఏంద్రా మల్లేశా, నీ బుద్ధి లేదా, జ్ఞానం లేదురా? నా భూలకు నువ్వెట్లా వచ్చినావురా? నీ అన్నకు నేను వస్తానా? నా పిల్లని చెప్తే ఈయన వచ్చి చిన్న పొరం అనుకుంటే వానే నిన్న పొద్దుకి చెప్తే నేను ఆ పొలం నాకే కావాలని అర్థమవుతా. నీకేమన్నా నీకేం కావాలంటే చెప్తాను చెప్పినా కదా. బియ్యం పోతాను కూడా చెప్పినా కదా. పొలం నా పేరు రాయి ఎల్లుండేది. మీ అక్క నోట్లే గట్ల గడ్డి పెట్టయ్యా, అప్పుడు మీ అక్కకు బుద్ధి వస్తుంది. నీ అక్క పెట్టని పెడతా. గడ్డి పెట్టమంటానవే, నువ్వేమైనా సంపాదించినవా? నేను పుట్టడు కట్టం చేసి సంపాదించుకున్నా. చిన్నప్పుడు మా అవ్వ చచ్చిపోతే మా తమ్ముడిని నేను పానం ఎత్తుకో సాగిన. చిన్నప్పుడు మా అవ్వ చచ్చిపోతే ఈ లంజ కొడుకును నేను సాగిన. ఇయ్యల్ల పెళ్ళ మాటలేని నా వెనికి లొల్లికత్తావురా. చిన్నప్పుడు నేను కాయ గాని గడ్డ గాని ఓళ్ళ పెట్టుకొచ్చి పానం వల్ల సాగిన. ఇయ్యల్ల పెళ్ళ మాటలు పట్టుకొని నా వెనికి వచ్చినావురా. చిన్నప్పుడు మా అక్క కాదు మా అమ్మ అని చెప్పుకున్నావు కాదురా. ఆ బుద్ధి ఇప్పుడు ఎడిపోయిందిరా. గదాని మాటలు పెట్టుకొని లొల్లికత్తవారా. చిన్నప్పుడు మా అక్క కాదు మా అమ్మ అని చెప్పుకున్నావు కాదురా. ఆడదాని మాటలు పట్టుకొని నువ్వు నా వెనక వచ్చినావు. కొడతావారా? కొట్టు. ఏమే అగలేడు పేర్చిన మొగని కరగదిద్దాం అనుకుంటానవా? ఏందయ్యా మీ అక్క మాటలకు కరిగిపోయి పోరని జీవితం ఏం చేద్దాం అనుకుంటాను? ఏందయ్యా మీ అక్క మాటలకు కరిగిపోయి పోరని జీవితం నాశనం చేద్దాం అనుకుంటానవా? ఏందయ్యా సప్పుడు చేస్తలేవు? బాబు, నువ్వు అత్త మాటలు గడిగిపోకు. అవునే, దాని మాటలకు కరిగిపోకంటున్నావు. నిన్న నేనెన్నడన్నా ఆడబిడ్డ పేరు పెట్టినానే. అవురా మైగా, అప్పుడే పెద్దలు అయిపోయినావురా. మనకి ఎగదాలుతున్నావు. నీ దొంగేడుపులో గరిగేటోని కాదు. మర్యాద కొద్ది పొలం నాకు వదిలిపెట్టి బయట అన్నాడు, లేకపోతే బొంద కడతా. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే దొంగలంజ కొడకవురా నువ్వు. ఫు.
నా మీద ఉంచుతా నువ్వు నిన్ను. ఏడవకు అమ్ములు, ఏడవకు. ఎందుకు ఎడతానే? అసలు నీకు కొంచెమన్నా బుద్ధి ఉన్నదా బావా? మా ఆయన నీకేం తక్కువ వేసిండు? ఎందుకట్లా నేను? అరే గట్ల కాదా అమ్ములు, మేం కావాలన్నంత నానే ఈదో అట్లా కోపంలో జరిగింది. మా అయ్య ఘోరంగా ఎడతాను బావా. నిన్ను మా తమ్ముడు కంటే ఎక్కువ చూసుకున్నాడు. కొంచెం మన నాదికి రాలేదా? అరే నీకు ఎట్లా చెప్పాను అమ్ములు, మా పని కొడదామని బండలు ఎవరు నాకు ఘోరం కోపం వచ్చింది. తనేనా? అరే ఏం చేయమంటావే, అది కోపంలో జరిగిపోయింది. నన్ను అర్థం చేసుకోవే కొద్దిగా నన్న. అసలు ఏంది బావా ఈ లొల్లిలు? పిచ్చి లేస్తాంది. ఈ లొల్లిలు ఎక్కడ పోతే అర్థమవుతలేదు. ఇటు మా అవ్వ చెప్తున్నావు మా వింటలేదు, మీ అయ్యేమో అర్థం చేసుకుంటలేడు. అసలు ఏంది ఈ కథ? పిచ్చిలు ఎత్తాను, చచ్చిపోయి బుద్ధి అవుతుంది. ఈ లొల్లిలను మనమే ఆపాలి బావా, లేకపోతే పానాల మీదకి వస్తాయి. ఎట్లా ఆపదామే? ఏం చెత్తా అవుతాయి? బావా నేను మా అయ్యకు